అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రేషన్ షాపులు అంటే రద్దు చేసి రేషన్ బియ్యాన్ని కానీ ఇతర సరుకులు కానీ వాహనాల ద్వారా ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఇటీవల 2 రోజుల కిందట ఆ విధానాన్ని రద్దు చేస్తూ మళ్ళీ పాత తరం అంటే రేషన్ డీలర్లకే అప్పగించడం జరిగింది. అయితే దీని మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఎండియు విధానమే అమలు చేయాలంటూ కూడా వాహనదారులు మొత్తం ఆందోళన చేపడుతున్నారు. ప్రస్తుతము మన ముందు మాట్లాడేందుకు పాత డీలర్ విధానం అంటే ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి పనిచేస్తున్న డీలరు రమణయ్య ఉన్నారు. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ఈ విధానం తెచ్చినప్పటి నుంచి కూడా గిరిజారావు డీలర్ ఉన్నారు. వాళ్ళతో కూడా మనం చర్చించాం. చెప్పండి, అసలు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంటే ఫస్ట్ మీరు డీలర్లకు ఉన్నారు, రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి వాహనాల ద్వారా ఇచ్చేశారు, ఇప్పుడు రద్దు చేశారు. అంటే పాత పద్ధతి ఎలా ఉండింది, జగన్మోహన్ రెడ్డి విధానం ఎలా ఉండింది? గౌరవనీయులు, నా పేరు మునగా గిరిజారావు, ఆల్ ఇండియా రేషన్ షాప్ డీలర్స్ ఫెడరేషన్ సెక్రటరీని, ఆంధ్రప్రదేశ్ చౌక దుకాణదారుల సంఘాల సంక్షేమ ప్రధాన కార్యదర్శిని. గతంలో భారత ఆహార చట్టం ప్రకారం పేద ప్రజలకు ఆకలి చావులు ఉండకూడదని చెప్పి ఆనాడు 1945 సంవత్సరం ఈ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేశారు. మళ్ళా 1955లో ఆ చాట్ని అమెండ్మెంట్ చేశారు. మళ్ళా 2013లో ఈ సిస్టాన్ని అమెండ్మెంట్ చేశారు. మెయిన్ కారణం ఆహార భద్రత చట్టం అంటే పేద బడుగు వర్గ ప్రజలు ఆహారము లేకుండా చనిపోకూడదని ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంటు ఈ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేసి కేంద్ర రాష్ట్ర అనుసంధాలతో ఈ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేశారు సార్. తర్వాత ఎన్టీ రామారావు గారు దీన్ని 83 నుంచి డెవలప్మెంట్ చేస్తూ ₹2 కిలో బియ్యాన్ని ప్రతి కార్డుదారుడికి రేషన్ షాపు డీలర్ల ద్వారా పీడిఎస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే కార్డుదారులకు వాళ్ళకి ఉన్నటువంటి సమయంలో ఖాళీ సమయంలో కూలీ నాలి పని చేసుకొని ఆదివారం కానివ్వండి లేకుంటే సాయంకాలం పని చేసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు సాయంకాలం పూట ఏ టైంలో అయినా సరే వాళ్ళ ఖాళీ టైంలో సరుకులు తీసుకుపోయే విధంగా ఈ విధానాన్ని ఇంప్లిమెంట్ చేసి కార్డుదారులకు ఇబ్బంది లేకుండా వాళ్ళు ఎనీ టైంలో సరుకులు తీసుకునే విధానాన్ని పాత విధానంలో జరుగుతుంది సార్. ఇది ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అంటే ఇంటింటికి తీసుకుని పోవడం అది కరెక్టే కదా సార్. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 83 కోట్ల మందికి 23 కోట్ల మంది రేషన్ కార్డు 23 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి భారతదేశంలో. మన రాష్ట్రంలో 1,46,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. మినిమం 4 లక్షల సభ్యులు వినియోగదారులు ఉన్నారు. వీరందరూ కూడా వాళ్ళు ఖాళీ సమయంలో సరుకులు తీసుకోబోతున్నారు. కానీ దీంట్లో ఏదో విధానాన్ని కొత్త విధానాన్ని తీసుకొని వద్దామని ఒక విధానాన్ని అవగాహన లేనటువంటి ఒక విధానాన్ని ఆ విద్యావంతులైనటువంటి ముఖ్యమంత్రులు చాలామంది ఉన్నారు. ఈరోజు గుజరాత్ నరేంద్ర మోడీ గారు 3 మాటలు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. చాలామంది సీనియర్స్ పట్నాయక్ బీజేపీ మన ఒరిస్సా ముఖ్యమంత్రి ఉన్నారు. ఎంతోమంది సీనియర్స్ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఈ విధానాన్ని వాళ్ళు ఏనికి పెట్టలేకపోయారు? మన 3 మాటలు చేసినటువంటి నరేంద్ర మోడీ గారు గుజరాత్ రాష్ట్రంలో దీన్ని ఆలోచన చేసి ఇది బాగలేదు, ఈ సిస్టమ్ ఆలోచన చేశారు. మనకన్నా ముందు ఆలోచన చేశారు. ఢిల్లీలో ఆలోచన చేశారు, మన కలకట్టాలో చేశారు, గుజరాత్లో ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచన చేసి ఈ పద్ధతి బాగలేదు, కార్డుదారుడికి ఉన్న సమయంలో సరుకులు తీసుకుంటే బాగుంటుంది. కానీ డోర్ డెలివరీ అంటే ఎప్పుడు ఒక 9,200 మంది రేషన్ షాపు వ్యాన్లు పెట్టారు సార్. ఎండి వ్యాన్లు పెట్టారు. ఎన్ని మన జిల్లాలో? మన జిల్లాలో 468 అంటే 1,513 షాపులు ఉన్నాయి. 468 ఈ సిస్టాన్ని సార్ గతంలో అనేక మంత్రులు ప్రధానమంత్రి అయి ఉన్నాడు ఇప్పుడు గుజరాత్ మంత్రి గారు ఈ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచనతో ఇది ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం విరుద్ధం. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అంటే పీడిఎస్ అంటే
ఓన్లీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారానే రేషన్ షాప్ డీలర్లకు సరుకులు ఇంప్లిమెంట్ కావాలనేది గజిటెడ్ అండి. ఇది రాజ్యాంగ గజిటెడ్, ఊరికినే గజిటెడ్ కదా. ఇది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 1945 అంటే ఇప్పుడు 75 సంవత్సరాలు కావస్తుంది ఈ సిస్టమ్ వచ్చి. ఈ భారత రాజ్యాంగ గజిటెడ్లో రాజ్యాంగంలో పెట్టినటువంటి సిస్టమ్ ఇది. దీన్ని అవగాహన లేనటువంటి కొంతమంది ముఖ్యమంత్రులు ఓపెన్గా చెప్తున్నా సరే ఏమనుకోవద్దు, విద్యావంతులు విజ్ఞావంతులు అయినటువంటి 30,000 మంది రేషన్ షాప్ డీలర్లు ఒకటే టైం ఆన్ చేస్తారు సార్. 1వ తారీఖున రేషన్ షాప్ డీలర్ నుంచి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా ఈ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉండేది. ఖాళీ టైంలో వాళ్ళు వచ్చి తీసుకెళ్లేవాళ్ళు. ఒకవేళ రేషన్ షాప్ డీలర్ సరుకులు పొరపాటున అయిపోయినా కానీ పక్క రేషన్ షాప్కి వెళ్ళి ఆ రేషన్ షాపు డీలరు ఆ పక్క కార్డుదారు ఇబ్బంది పడకుండా సరుకులు ఇప్పించేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది, కొత్తగా ఉన్నటువంటి 9,200 బండ్లు 1వ తారీఖున కొంతమంది అంటే ఒక 10,000 షాపులు రిలీజ్ అవుద్ది. 2వ తడవ ఇంకొక 10,000 రేషన్ షాపులు రిలీజ్ అవుతాయి. ఇంకో 3వ తడవ 15వ తారీఖున ఇంక 3,000 షాపులు రిలీజ్ అవుతాయి. 1వ తారీఖున ఆకులైనటువంటి కార్డుదారుడు వాళ్ళకి ఈ బండి వచ్చే టైము తెలియదు, ఎప్పుడు వచ్చే బండి సమయం తెలీదు, ఎప్పుడు వస్తుందో తెలీదు. కూలీనాలు పోగొట్టుకొని వీళ్ళు ఎప్పుడు వచ్చేదానికి ఎదురు చూసుకొని ఎప్పుడు వచ్చేదాకా ఆ సరుకులు అందక పస్తులు ఉన్న పరిస్థితి ఏర్పడింది సార్. ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చాక సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం ప్రకారం వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ప్రహ్లాద్ జోషి గారు మినిస్టర్, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఒక 1 year అయింది మహారాష్ట్ర అతను బెంగళూరు అతను అన్ని రాష్ట్రాలను పిలిపించి మేము సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇస్తున్నాం స్టేట్ గవర్నమెంట్కి పీడిఎస్ రైస్ని 60-70% మాది ఉంది, 30% మీది ఉంది, ఓన్లీ డీలర్ల ద్వారానే ఇంప్లిమెంట్ చేయాలనే వ్యవస్థని దీన్ని 3వ వ్యవస్థను మీరు తీసుకొచ్చారు. 3వ వ్యవస్థను తీసుకొస్తే ఈ ఫండ్ అనేది మేము ఇచ్చేదానికి సుముఖంగా లేమని స్టేట్ గవర్నమెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రులకి ఆ మినిస్టర్లకి సంబంధిత అధికారులకు తెలియజేయడం జరిగింది. గిరిజారావు గారు, ఒకటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత డీలర్లను మీకు కమిషన్ ఎట్లా ఇస్తున్నారు సార్? కమిషన్ మమ్మల్ని డీలర్గా తీసేసి స్టాకిస్ట్గా చేశారు సార్. ఫస్ట్ పాయింట్ తెలియజేస్తున్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు 1945లో రేషన్ షాప్ డీలర్గా ఆదరేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టి ఒక డిపాజిట్ 2,000-3,000 రూపాయలు డిపాజిట్ చేసుకొని మమ్మల్ని పర్మనెంట్ ఆథరైజ్డ్ రేషన్ షాప్ డీలర్లు మా ఉన్నటువంటి హక్కును పోగొట్టి స్టాకిస్ట్గా పెట్టారు. రేషన్ షాప్ డీలర్ని తీసేసి స్టాకిస్ట్గా పెట్టారు. ఓన్లీ ఎండి వాహనాలకు సరుకులు ఇవ్వడం వరకే మా బాధ్యత. వాళ్ళు ఆ సరుకులు ఏ టైంలో వస్తారో తెలీదు, ఎప్పుడు తీసుకెళ్తారో తెలీదు, ఎప్పుడు డిస్ట్రిబ్యూషను ఆ కార్డుదారికి ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఇచ్చే విధానం కూడా వాళ్ళకి తెలియదు సార్. కార్డుదారికి కరెక్ట్ టైం ఈరోజు 1వ తారీఖు పోడు, 3వ తారీఖు 4వ తారీఖు పోవాల్సి వస్తుంది. ఆడ ఎదురు చూస్తూ ఉంటాం ఎప్పుడు వచ్చేది బండి అని. ఆ టైంలో ఫిక్స్ లేదు, పలానా ఏరియానికి పలాని. ఇప్పుడు ఒక రేషన్ షాప్ ఉందని సార్, ఒక బండి ఉందనుకోండి, ఒక ఎండీకి 3 షాపులు అటాచ్ చేశారు. ఒక ఎండీకి 3 షాపులు అటాచ్ చేశారు. ఆ షాప్కి సుమారుగా 2,500 కార్డు 3,000 కార్డులు ఉంటాయి ఆ బండికి. ఈ 3,000 కార్డుదారులు ఈ వాహనం ఎప్పుడు వస్తుందో తెలియదు వాళ్ళు కరెక్ట్గా. ఆ కూలీనాలు చేసుకునే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు పస్తులుండి ఈ ఒకవేళ పొరపాటున ఈ బండి వచ్చే టైంకి వాళ్ళు లేకపోతే వాళ్ళు ఆ బండి ఎక్కడుందో కనుక్కొని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధానాన్ని మీకు ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం ప్రకారము దీన్ని గ్రౌండ్ లెవెల్లో కార్డుదారుల యొక్క ఒపీనియను, ఆ మండల నాయకులు కానివ్వండి, మండల సర్వీస్ చేసేటువంటి వ్యక్తుల యొక్క నిర్ణయం తీసుకొని ఈ విధానాన్ని కార్డుదారులు ఇబ్బంది పడుతున్నారు, అనేక రకాలుగా పస్తులున్నే విధానం తీసుకొచ్చారు, పస్తులుంటున్నామనే విధానముతో ఈ ఎంఈ వ్యవస్థలో సరిగా బియ్యం అందడం లేదు, కార్డుదారులు పస్తులుంటున్నారు. దానివల్ల సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈరోజు ఎండి వ్యవస్థని కార్డుదారులకి అందడం లేదనేది పీడిఎస్ సిస్టంలో కార్డుదారులు మెయిన్ కాబట్టి వాళ్ళ యొక్క నిర్ణయం ప్రకారం ఈ వ్యవస్థను రద్దు చేశారే తప్ప రాజకీయాలకు అతీతంగా పార్టీకి అనుసంధానం కాదండి. ఇది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఏ పార్టీ వచ్చినా ఎవరు వచ్చినా ఆహార భద్రత సిస్టమ్ ఇది ఏ పార్టీకి అనుసంధానం కాదు. ప్రజలకు వాళ్ళకి అనుసంధానం టైంలో తీసుకునే సరుకులు తీసుకునే టైమే తప్ప వీళ్ళు ఇష్టం వచ్చిన టైంలో తీసుకునేది కాదు పీడిఎస్ వ్యవస్థ అంటే. ఇప్పుడు మేము మా సీనియర్లు ఉన్నారు, గౌరవ ప్రధానమంత్రి తమ్ముడు గారు మాకు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అండి, ప్రహ్లాద్ భాయ్ మోడీ గారు. అతను 50 సంవత్సరాలు అయింది.
ఈరోజు అతను రేషన్ షాప్ ఇస్తున్నాడు. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. వాళ్ళకు ఉన్న టైంలో 8 నుంచి 12 దాకా ఉంటుంది, 4 నుంచి 8 గంటల దాకా డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఒకవేళ కార్డుదారులు ఎక్కువ వచ్చినా 10 గంటల దాకా మేము డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. డీలర్ రమణయ్య గారు ఉన్నారు, ఆయన ఇందిరాగాంధీ హయాంలో నుంచి డీలర్గానే పనిచేస్తున్నారు. అయితే రమణయ్య గారు, ఒకటి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డీలర్ విధానాన్ని రద్దు చేసి ఆయన ఇంటింటికి అని వాహనాలు పెట్టారు. అంటే అప్పట్లో మీ విధానంలో అవినీతి జరుగుతుందని భావించి చేశాడు అనుకోవచ్చా? అవినీతి అనే దానికి స్థానం లేదు సార్ ఇక్కడ. ఎందుకంటే మేము ఏలుముద్ర కన్జ్యూమర్ వచ్చి ఏలుముద్ర మిషన్లో వేయకుండా రిలీజ్ కావు రైస్. ఏలుముద్ర కన్జ్యూమర్ వచ్చి ఏలుముద్ర మిషన్లో పెట్టంది కానీ బియ్యం రిలీజ్ కావు. కాబట్టి డీలర్ ఎత్తుకొని పోయేది లేకపోతే ఇంకొకటి ఎత్తుకొని పోయి అమ్ముకునేదానికి సాధ్యమైన పని కాదు, అది వీలు కాని పని అది. ఎందుకంటే మిషన్లు పెట్టిన తర్వాత చాలా సిస్టమేటిక్గా ఆడ రిలీజ్ అవుతాయి. ఇది ఆన్లైన్ సిస్టమ్. మా కాడ ఎన్ని బియ్యం ఉండే, ఎంత సేల్ అయినాయి అనేది తెలిసిపోతాయి. అన్ని ఆఫీసుల్లో తెలిసిపోద్ది. మొత్తం కేంద్రం నుంచి అందరికీ తెలిసిపోయి ఆన్లైన్ సిస్టమ్ ఇది. కాబట్టి అది ప్రధానమైన విషయం కాదు. ఎవడైనా కొనుక్కొని అమ్ముకునేది ఎట్లాంటివి ఏమైనా ఉంటే ఉండొచ్చు, కానీ నీకు ఏడాది మాల్ ప్రాక్టీస్ చేసే అవకాశం, నేరుగా ప్రభుత్వాన్ని మోసం చేసే పని అవకాశం లేదు. అది ఖచ్చితంగా నేను చెప్పగలను. అయితే ఎండియు వ్యవస్థ వచ్చిన తర్వాత మొదటి దశలో ఏమో ప్రతి లైన్లో పలానా ప్లేస్కి పోయేది, పలానా ప్లేస్కి వెళ్ళాలి అని ముందే తెలియజేసేవాళ్ళు. తర్వాత ఉండగా అది తెలియజేసేది లేదు. ఆయన ఇష్టం వచ్చిన ప్రదేశానికి పోతాడు, ఒక కార్డు కొట్టి ఆయన సాయంకాలం దాకా నిద్రపోతాడు, సాయంకాలం 6 బియ్యం అని ఇచ్చుకుంటాడు, మళ్ళీ ఉదయాన్నే ఇస్తాడు. ఆయన ఇష్ట ప్రకారం అని కొన్ని సమయపాలన లేదు. సిస్టమేటిక్గా 8 to 12, 4 to 8 ఆ సిస్టమ్ అమలుపరచాల. డిస్ట్రిబ్యూషన్ చేశారు, వాళ్ళు చేశారు, మేము చేసాం. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఈ పనులు బాటలకు పోయిన వాళ్ళకి మళ్ళీ 2వ రోజు వాళ్ళకి ఆన్సర్ లేదు, వాళ్ళు చాలా బాధపడేవాళ్ళు. ఇప్పుడు మాది ఒక ప్లేసు, అది స్టాండర్డ్ ప్లేస్. ఆ ప్లేస్కి ఏ నిమిషంలో అయినా వస్తాడు, ఆయనకి ఎప్పుడు వీలైతే అప్పుడు వస్తాడు. అంటే మీరు అంటే 1వ తేదీ నుంచి 15వ తేదీ కంపల్సరీగా మేము కూర్చోవాలి. మేము అధికారులతో మేము చాలా సఖ్యతగా ఉండదు తప్పదు. వాళ్ళకి ఎంతో అనుకూలంగా ఉంటాం, వాళ్ళు చెప్పింది మేము చాలా ఒబీడియంట్గా ఉంటాం. ఏ అధికారి అయినా పోలీస్ ఆఫీసర్ కాడి నుంచి మొత్తం విజిలెన్స్ అయితేనేమి, కలెక్టర్, సబ్ కలెక్టర్, ఆర్డీఓ, తర్వాత డిఎస్ఓ, అన్ని వ్యవస్థలకి మేము లోబడి ఉంటాం. మేము వాళ్ళకి అనుకూలంగా ఉంటాం. వాళ్ళంటే భయంగా మేము పనిచేసేవాళ్ళమే. ఇప్పుడు వీళ్ళు ఎత్తుకొని పోతారు, వాళ్ళకి ఆన్సర్ ఉండదు సరిగా. అది ఇప్పుడు ఆయన ఒక ఈవేళ పోయాము, రేపు ఆ వీధిలో పోవడం ఇంకా ఆయన అయితే ఆయన పాడు తీసుకొచ్చి అక్కడ పెట్టి సచివాలయం దగ్గర పెట్టి అమ్మాలి, చేయరు. ఆ పని కూడా చేయటం లేదు. అప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అధికారులకి అనుకూలంగా అంటే ఆ వాహనాలు వచ్చినప్పుడు టయానికి వీళ్ళు ఉండరు అది పెద్ద సమస్య. అది ఎందుకు మళ్ళీ వాళ్ళకి ఆన్సర్ చేసేవాళ్ళు లేరు. మళ్ళీ ఇప్పుడు మాకు ఇళ్ళు తెలిస్తే మా ఇళ్ళ కాడికి వచ్చి డోర్ తట్టేవాళ్ళు ఎవరు కన్జ్యూమర్స్. ఇంకా వాళ్ళు ఆన్సర్ చేయరు, ఎవరు ఆన్సర్ చేసే దశ లేదు. అధికారులకు ఫోన్ చేయొచ్చు, నెంబర్లు ఉంటాయి, చేయరు. అంటే ఈ పాత విధానమే కరెక్ట్ అంటారా? పాత విధానం మేము ఎంతో కాలం నుంచి పనిచేసాం, పైసలతో పనిచేసామండి. 7 పైసలు, 13 పైసలు అంటే కేజీకి అంతే. అది ఎంత రేట్ అన్నామండి. 7 రూపాయలు బియ్యం ఉన్నప్పుడు కూడా అదే, రూపాయి ఉన్నప్పుడు అదే, 2 రూపాయలు ఉన్నప్పుడు అదే. తర్వాత కాలంలో ఇప్పుడు 1 రూపాయి దాకా వచ్చింది, 1 రూపాయి వచ్చింది. అయినా కానీ ఇప్పుడు ధరలు విపరీతంగా పెరిగినాయి, అన్ని ధరలు పెరిగినాయి, అన్ని ట్యాక్సెస్ పెరిగినాయి, ఎలక్ట్రిసిటీ పెరిగింది. అన్నీ మేము కూడా కష్టంతో ఉన్నాం, చేయటం కష్టంతో ఉండే పని. మాకు వర్కర్ లేకుండా ఆ రోజు నుంచి పనిచేసిన ప్రతి ఇంట్లో మాకు ఖచ్చితంగా ఊపిరి వ్యాధి ఉంది. ఈ డీలర్స్లో ఇంతకాలం నుంచి పనిచేసి ఆస్మా చాలా వరకు దాదాపు 70% మా కుటుంబ సభ్యులు ఎవడికో ఒకటి ఆస్మా ఉంది. లేకుండా ఇప్పుడు ఇంతకాలం మేము పనిచేసి సడన్గా తీసేస్తే మేమేం పని చేయగలం? ఇంకా నారాయణ గారు, ఒకటి ఇప్పుడు మీరు డీలర్లుగా ఉండి సార్ తర్వాత మీకు స్టాక్ పాయింట్ మాదిరిగా ఇచ్చేసి ఎంతో కొంత ఇస్తా వచ్చారు. అయితే ఒక్కసారికి ఇప్పుడు వేలాది రాష్ట్రం మొత్తం మీద వాహనదారులకు టోటల్ గా చేయడం వల్ల వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడే అవకాశాలు వీధిని పడినాయి, చాలా ఇబ్బందులు పడినాం. ఎందుకంటే మీరు కాదు, వాళ్ళు కూడా ఇబ్బందే కదా. జనం కూడా వాళ్ళు ఆ వీధిలోకి ఇంకా మళ్ళీ బోడైనా ఆ వీధిలో పోతే ఆయనకి ఇంకా బియ్యం లేవు. వాళ్ళు చాలా ఇబ్బంది పడి చాలా వ్యతిరేకత కూడా వచ్చింది. ఈ తీసుకున్న వాళ్ళు ఒక విధంగా ఉంటారు, తీసుకోకపోయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఆన్సర్ నో ఆన్సర్.
ఎవడు సమాధానం చెప్పేవాళ్ళు లేడు. వాళ్ళు చాలా ఇబ్బంది పడినారు. మా వాళ్ళు అనేవాళ్ళు అయ్యా మేము ఎడుంటే శుద్ధంగా ఏదో ఒక టైంలో మాకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఎత్తుకొని పోయేవాళ్ళం కదా, ఇదేంది తలకాయ నొప్పి మాకు అని చాలామంది కన్జ్యూమర్స్తో నాతో కూడా అన్నారు. మేము ఏ టైంలో వచ్చినా మీరు ఆన్సర్ చేస్తారు మాకు. ఇప్పుడు ముసలి ముత్తగా ఉంటారు వృద్ధులు, వాళ్ళ పరిస్థితి ఏంటి? అప్పుడైతే వాళ్ళు ఇళ్ళకి తీసుకొని పోయి ఇచ్చేవాళ్ళు, అప్పుడు కూడా ఎత్తుకొని పోయినా కూడా ఏలు ముద్దర్లు 70 ఏళ్ళు వాళ్ళకి పడవు, ముసలి వాళ్ళకి పడవు. వాళ్ళకి ఏముంది, వాళ్ళు అప్పుడు ఇబ్బంది పడేవాళ్ళు. అప్పుడు కూడా ఆ పడవు వాళ్ళకి. ఈ ఒకే మనిషి ఉన్నప్పుడు ఇబ్బంది. 2-3 ఉంటే ఎవరో కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు వేసి చేస్తారు. మీరు ఇప్పుడు ఇవ్వరు కదా ఇంటికి. మేము ఇప్పుడు అదే కురు వృద్ధులుగా ఉండే వాళ్ళకి మేము మా సంఘం చెప్పింది ఇస్తామని చెప్పి మాట ఇచ్చింది. కాబట్టి మేము ఏదో ఒక రోజు ఇది విఆర్ వాళ్ళు ఏలుముద్ర వేయించి అది తీసుకుపోయి ఏదో ఒక ఆటోలో తీసుకుపోయి వాళ్ళకి అవకాశం ఖచ్చితంగా చేయాలి. ఆ సర్వీస్ మేము చేయాలి. అంటే ఒప్పుకున్నారా మీరు? అంగీకరించారు. మా సంఘాలన్నీ కూడా ఆ విషయానికి అధికారులతో అంగీకరించారు. అది మా బాధ్యతగా మేము తీసుకోవటం అవసరం అని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. అంటే మీరు ఇందిరాగాంధీ హయాం నుంచి డీలర్గా పనిచేస్తున్నారా? 40-50 సంవత్సరాలు, దాదాపు 82 నుంచి అప్పటి నుంచి చేస్తాను ఉన్నాం సార్. చేస్తాను. అప్పుడు పైసలతో చేసేవాళ్ళమే. అప్పుడు పెద్ద కోటా కూడా లేదు. 3 కేజీలు అట్టు ఇచ్చేవాళ్ళు. ఆ రోజు కొంతకాలం అయితే దాంట్లో డస్ట్ ఉండేది, ఎక్కువ కాలం రిజర్వ్లో ఉండి. ఈ విధంగా మేమంతా చాలామంది ఆ కుటుంబ సభ్యులమే కాటా వేసుకునేవాళ్ళు, మళ్ళీ వేరే మనిషిని పెట్టకుండా. అందు చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు కూడా. వైద్య సహాయం కూడా మాకేం లేదు. ఈ దీంట్లో పనిచేస్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తాం. సడన్గా తీసేస్తే మాకు బాధ్యత, మా కుటుంబ బాధ్యతలు మేము చూసుకోవాలి కదా. అందుకని ఏంటంటే మాకు ఇది అవసరం అని చెప్పి మేము ఆ ప్రభుత్వానికి నివేదించాం. వాళ్ళు గుర్తించారంతవరకు ఆ ప్రభుత్వానికి మేము రుణపడి ఉన్నామని తెలియజేస్తున్నాం. గిరిజారావు, మీరు చెప్పండి. అంటే మీ హయాంలో ఎక్కువగా అవినీతి జరిగింది, దానివల్లే జగన్మోహన్ రెడ్డి మార్చారు, ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అనుకూలంగా చేశారు అనేది ఉంది. దాన్ని ఏమంటారు సార్? ఇది సార్ చెప్పినట్టు 2007లో ఈ ఆధార్ సిస్టమ్ తీసుకొచ్చారు. 2015లో బయోమెట్రిక్ విధానం తీసుకొచ్చి ప్రతి రేషన్ కార్డు కుటుంబ సభ్యులందరూ కూడా ఈకేవైసీ చేయించి వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ఎవరైనా సరే 4 ఉంటే 4లో ఎవరు ఒకరు వచ్చినా సరుకులు తీసుకో విధంగా చేసినప్పుడు కార్డుదారుడు వచ్చి ముద్రేసి సరుకులు తీసుకుపోయినప్పుడు అవినీతి జరిగేదానికి ఎక్కడ ఉంటుంది సార్? ఆ కార్డుదారుడు ఎవరో కొంతమంది చెప్పొచ్చు జరిగిందనే దానికి మీరు నిదర్శనాలు అంటున్నారు. కానీ దీంట్లో బినామీ వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థలో కూడా ఒక 5% 1% బినామీ వ్యవస్థ. అంటే ఒకరిది ఒకరు తీసుకొని చేయడం వల్ల వాళ్ళు సరిపోక కొంతమంది కార్డుదారులు గవర్నమెంట్ ఇచ్చేటువంటి సరుకు, సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ ఇచ్చేటువంటి సరుకు వాళ్ళు మా దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు కార్డుదారుడు ఇష్టం, అది మా ఇష్టం మీ ఇష్టం కాదు. కార్డుదారుడు దాన్ని వినియోగించుకుంటాడో లేకుంటే వాడు కింద పోసుకుంటాడో బయట వాడికి ఇచ్చుకుంటాడో లేకుంటే వస్తు మార్పిడి చేసుకుంటాడు. అంటే వస్తు మార్పిడి అంటే వాళ్ళు బాగలేదనుకో వస్తు మార్పిడి చేసుకుంటే అవి జరిగి ఉండొచ్చు తప్ప రేషన్ షాపు డీలర్ దగ్గర కార్డుదారుడు ముద్రేసి ప్రతి ఒక్కటి మాకు అకౌంట్ పరంగా ఈరోజు మాకు 100 కిలో బియ్యం ఇస్తే కనుక 10 మంది వచ్చారు, 10 మందిలో 8 మంది వస్తే 8 మంది సరుకే మాకు డిస్ట్రిబ్యూషన్ అయినట్టు ఉంటుంది. ఆ ఇద్దరు సరుకు బ్యాలెన్స్ ఉంటుంది. దీంట్లో అవినీతి జరగడానికి ఎక్కడో ఆయన చెప్పాలా. గౌరవనీయులైనటువంటి సీఎం గారు నిన్న రేషన్ షాప్ డీలర్ల అవినీతి అంటే ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి ముద్రతో మేము డిస్ట్రిబ్యూషన్ చేస్తే అవినీతి ఎక్కడ మేము చేసింది? ఇంకా కార్డుదాడికి మేము సరుకులు ఇవ్వకుండా ఏమన్నా అవినీతి చేశామా? మొత్తం మీద వృద్ధులు వికలాంగులకు మాత్రం మీరే ఇళ్ళకి తీసుకుని సార్ గవర్నమెంట్ గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక గతంలో కూడా కుష్టి వ్యాధి ఉన్నోళ్ళు మంచంలో ఉన్న వాళ్ళకి ప్రతి వార్డులో 20 మందికి 15 మందికి ఎత్తకెళ్ళి డిస్ట్రిబ్యూషన్ చేశాం సార్. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు కూడా 65 ఏళ్ళు దాటినటువంటి సింగిల్ మహిళ మంచంలో ఉన్నవాళ్ళు రానటువంటి వారికి అందరికీ కూడా 1వ తారీఖు నుంచి 2-3 రోజుల లోపల వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ చేస్తాము. ఆ ఫింగరు విఆర్ఓ వేస్తారా, విఆర్ఓ వేసి ఎత్తుకుపోయే వాళ్ళ లేకపోతే విఆర్ఓ వేసి ఆ 10 మందికి వేస్తే ఆ 10 మందికి ఇంటికాడ పోయి సరుకు ఎత్తుకుపోయి ఇస్తాం. మేము ఆటోలో తీసుకుపోయి వాళ్ళకి 100% వాళ్ళకి ఇబ్బంది లేకుండా కార్డు దేవుళ్ళకి వినియోగదారులంటే మాకు దేవులతో సమానం, వాళ్ళకి 100% మెరుగైన సేవలు అందించడానికి ఈ తీసుకున్నటువంటి నిర్ణయానికి
మేము 100% కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి 100% మెరుగైన సేవలు అందిస్తామని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. ప్రజలకు ఏంటంటే ఇప్పుడు దాకా బండ్లు వస్తాయనే ఆలోచనలో ఉన్నారు. రేపు జూన్ 1వ తారీఖు నుంచి 8 నుంచి స్టార్టింగ్ ఉంది ప్రతి రేషన్ షాపులో. అంటే 9,000 బండ్లు వచ్చేది ఇప్పుడు 30,000 మంది రేషన్ షాపులు ఆన్ అవుతాయి 1వ తారీఖున. జూన్ 1వ తారీఖున 30,000 మంది రేషన్ షాపులు ఆన్ అవుతాయి. దీంట్లో ప్రతి రేషన్ కార్డుదారుడు వాళ్ళకి రేషన్ షాప్ పోయి సరుకులు తీసుకోవచ్చు వాళ్ళ టైంలో. 9,000 ఉన్నాయి. ఇంకోటి సార్, మేము ప్రభుత్వానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒకటి తెలియజేస్తున్నాం. మాకు రేషన్ షాపు డీలర్లు 5,30,000 మంది భారతదేశంలో ఉన్నాం. 5,30,000 వర్కర్లు ఉన్నాం. మాకు ఇచ్చేటువంటి కమిషన్లోనే కొట్టుబాటుగా మాదే, తరుగులు మాయే, కరెంటు ఖర్చు మాదే, గుమస్తా ఖర్చు మాదే, పెట్టుబడి మాదే. వాళ్ళు ఇచ్చేటువంటి కమిషన్ అనేక ప్రభుత్వాలకు తెలియజేశాం. మాకు నిర్వహణకే సరిపోతుంది. మా సేవలు ఏంటంటే గతంలో జీవో నంబర్ 12 అన్ని వస్తువులు అమ్ముకొని మాకు ఇన్కమ్ పెంచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. నిన్న గౌరవ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు, కమిషనర్ స్వరూప్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్తో డిస్కషన్ చేస్తున్నారు. మా ఇన్కమ్ పెరగడానికి కూడా 30,000 నుంచి 40,000 రూపాయలు ఇన్కమ్ వచ్చే విధంగా చేస్తామన్నారు. దానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కూటమి ప్రభుత్వానికి. మేము ఒకటి ఎండి వాహనాలకు ఒకటి తెలియజేస్తున్నాం. మీకు సార్ రేషన్ షాపు డీలర్ డిస్ట్రిబ్యూషన్ ఎట్ట చేస్తారని ఒక వర్డ్ వాడున్నారు కొన్ని చోట్ల. రేషన్ షాపు డీలర్ డిస్ట్రిబ్యూషన్ ఏంటంటే భారతదేశంలో పీడిఎస్ మీరు పుట్టక నుంచి పుట్టింది, ఇది ఒకరు పెట్టింది కాదు. ఇది కొంతమంది పెట్టిన దాని వల్ల ఎక్కడ లేని విధంగా దాని నిర్ణయాన్ని మీరు తెలియజేస్తున్నాం సార్. ఇది ఇది పరిస్థితి. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇంటికే వాహనాల ద్వారా బియ్యం సరఫరా చేసేది. అది కరెక్ట్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్డుదారులే ఇది సరైన పద్ధతి కాదు, దీనివల్ల ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. దీంతో కూటమి ప్రభుత్వం మళ్ళీ రేషన్ డీలర్లకే అప్పగించడం జరిగింది. అయితే ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ దాకా వీళ్ళు దుకాణాలు తెరిచి ఉంటారు. ఏ సమయంలోనైనా వెళ్ళి రేషన్ తీసుకోవచ్చు. అదేవిధంగా వికలాంగులు, వృద్ధులు అలాంటి వాళ్లకు వీళ్ళే ఇంటికి తీసుకుని పోయి ఇచ్చే సదుపాయాన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. వీడియో ప్రదీప్తో గయాజా టీవీ నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్.